వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పప్పుల పోపు వేసినట్టు రుచి రావాలంటే ఆ పోపు వాళ్ళే వేస్తారు. ఉప్పు కాదు తాలింపు వేస్తాం చూసినావు. పప్పు అంతా మనమే, తాలింపు వాళ్ళు పైన చల్లుతాం చూసినావా. మసాలా కరివేపాకు ఇట్లా తాలింపు ఇట్లా ఏదేమైనా కానీ మేమిద్దరం పార్టీలు వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలండి ప్రతి పేదవాళ్లకు, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి, వాళ్ళకి ఏమేమి రాయితీలు రావాలనో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఇద్దరి మీద ఉంది. ఇప్పుడు నేను ఒక్కనేం కాదు, ఇప్పుడు నాకు తోడు ఒక తమ్ముడు అన్న ఉన్నాడు. నాకంటే పెద్ద చిన్న ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, నాకంటే 3 ఏళ్ళు చిన్న, నేనే ఆయనకంటే పెద్ద 3 ఏళ్ళు. మేము మాత్రము ఒకటి నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది 2 ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గానికి. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కాడ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈరోజు లచ్చమ్మగూడెం సబ్స్టేషన్లో ఇక్కడికి వచ్చి నేనాకి సంబంధంగా నీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే, త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకుని, మీరు నన్ను ఓటేసి గెలిపించారు. మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకుని చెప్పేటోళ్ళలాగా ఉంటుంది తప్పితే మీరు తలదించుకునే పని చేయను. అందుకని చెప్తున్న సోదరులారా, ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. మొదలైంది ఇప్పుడు, రోడ్లు చేస్తున్నాం, స్కూల్స్ కట్టేయాలని చూస్తున్నాం, హాస్పిటల్స్ గురించి, కరెంటు సమస్యల గురించి, మంచినీళ్ళ గురించి, హాస్టల్లో ఉండే పిల్లల గురించి ఎన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలనో అధికారులతోటి సమీక్షా సమావేశాలు చేసి ముందుకు పోతున్నాం. కాబట్టి రాబోయే మునుగోడు ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి, వాళ్ళ కష్టాలు పోయే రోజులు వస్తున్నాయి. పేదలంత ముందుకు ఇల్లు రాని ఒక మహిళ ఏడుస్తుంది. ఇప్పటికి కూడా చెప్తున్నా, మొదటి విడతలో ఇండ్లు వచ్చినాయి. గవర్నమెంట్ ఎన్నో రకాల నిబంధనలు పెట్టింది. అర్హులైన పేదవాళ్ళకు కూడా చాలా నిబంధనలు పెట్టడం వల్ల రాలేకపోయింది.
ఎంతోమంది పేదవాళ్ళై భూమి లేకుండా ఇల్లు స్థలం ఉండి నిరుపేదలు కూడా ఎంతోమందికి ఇల్లు రాలే. ఇంకా నేను మీ అందరికి మాటిస్తున్నా, ఇది నా మాట. ఈ మునుగోడు నియోజకవర్గంలో నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్తున్నా. మీరు బాధపడకండి. 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టలేదు. ఇప్పుడు మన నియోజకవర్గంలో 3,500 ఇల్లు కడుతున్నాం. అది గొప్ప విషయమా కాదా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఈ రోజు అడిగిన వాళ్ళందరికీ మనం రేషన్ కార్డు ఇస్తున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు రేషన్ బియ్యం తిన్నారా? దొడ్డు బియ్యం. ఈరోజు మనం సన్న బియ్యం ఇచ్చి 2 పూటల పేదలకు అన్నం పెడుతున్నాం. 2 పూటల. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అవునా? మరి సపరేట్ కొట్టారు గట్టిగా, అందరు కొట్టారు. సన్న బియ్యం ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ అంటే ఇంకా 2 లక్షల మందికి అయింది, కొందరికి కాలేదు ఇంకా. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. నేను చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన అప్పుల కుంపటి మనకిస్తే దాన్ని ఇప్పుడు మనం చక్కదిద్దుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.